ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. మన సిద్దిపేట పట్టణంలో గత 11 సంవత్సరాల నుంచి పంపాలట్టు 2014లో ప్రారంభమై ఇప్పుడు ఇది 11వ సంవత్సరము. ఈ పంపాలట్టు అంటే ఏంటి అంటే అయ్యప్ప స్వామి రాజవంశీయ పెరిగినాడు కనుక పందరాజు కుమారుడు. రాజు ధర్మం ఏంది? ప్రజలు ఎలా ఉన్నారు, నా గ్రామం ఎలా ఉంది, నా రాజ్యం ఎలా ఉంది చూడటమే రాజు యొక్క ధర్మం. కనుక మనం చిన్నప్పుడు విన్నాం, మనం చిన్నమ్మ కథలో మారు వేషాల్లో తిరిగి తెలుసుకున్నారని. అలాగే అయ్యప్ప స్వామి పల్లి వేట పంపాలట్టు. పల్లి వేట అంటే దుష్టశక్తిని సంహరించి మన భక్తులకు ఎలాంటి కష్టం తొలగించి వచ్చిన తర్వాత పంప అన్నట్టు. పంప అంటే నది, దక్షిణ భారత గంగా నది పంపా నది. అయితే మనం ఎక్కడ ఏ చెరువుతో చేసినా ఏ నది చేసినా అది పంబాగా భావించుకొని స్వామి దుష్టశక్తిని సంహరించి ప్రజలను కాపాడుకుంటూ వచ్చాడు. కనుక స్వామికి పసుపుతో అభిషేకం చేసి శుద్ధ పసుపు అంటే మంగళకరం కనుక పసుపుతో అభిషేకం చేసి స్వామి శుద్ధి చేసి పంచామృతంతో అభిషేకం చేసి స్వామి వారికి నివేదన చేసి వచ్చిన వారందరికీ అన్నప్రసాదంగా మేము ఇస్తున్నాము. దాదాపు ఇది 3000 మందికి భోజనం కూడా ఏర్పాటు చేశాము. కనుక ఈ కార్యక్రమం ఎంతో దివ్యమైనది. ఎంతోమంది వచ్చి స్వామి మా కోరికలు తీరాలంటే ఏం చేయాలి అంటే ఈ పంబా నది అంటే ఏ చెరువు అయిందో అక్కడ వచ్చి మొక్కి మీ కోరిక చెప్పుకోరమ్మా. 40 రోజులు అయితే అంటే కొన్ని 10 సంవత్సరాలు కొన్ని 100 మందికి వాళ్ళ కోరికలు తీరినాయి వచ్చి చెప్పారు. దానికి మేము ఎంతో సంతోషించాము. ఉద్యోగాలు కానీ పెళ్ళిళ్ళు కానీ ఎలాంటి కష్టం ఉన్నా అయ్యప్ప స్వామి 33 కోట్ల దేవతకు అధిపతి అని అది వరసుడిగా ఉన్నాడు. కనుక ఎలాంటి కోరిక అయినా ఎలాంటి శని బాధ ఉన్నా గ్రహచారం బాగలేకున్నా పెయ్యి బాగలేకున్నా అయ్యప్ప స్వామి మాలేసుకోండి, తరించుండ్రి, మీ కోరికలు తీర్చుకోండి. స్వామి పితా గురుదైవమే, పితా గురుదైవమే. పితా గురుదైవం అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ అని ఒకటే. కనుక సర్వాంతర్యామి
ఇక్కడ చూసేవా నీవే అయ్యా